హాయ్ ఫ్రెండ్స్, కువైట్ లో రంజాన్ వస్తే నిజంగా ఈ ట్రాఫిక్ అయితే అంతూ ఉండదు. ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది కువైట్ మొత్తము. ఇక్కడ చూడండి, పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. వీళ్ళంతా క్లియర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వీళ్ళందరూ. ఈ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడ చూసినా. ఎందుకంటే రంజాన్ కాబట్టి. ఇది వచ్చేసి అల్కూద్ మాల్. లెఫ్ట్ సైడ్ లో ఉండేది అల్కూద్ మాల్, రైట్ సైడ్ లో ఉండేది యాల్ మాల్ అంటారు దానికి. ఎందుకురా అంటే ట్రాఫిక్ రంజాన్ లో విపరీతంగా షాపింగ్ చేసేదానికైతే కువైటీ వాళ్ళు వచ్చేస్తారు. చూడండి, ఎక్కడ చూసినా కువైటీ వాళ్ళు ఉంటారు. చూడండి రోడ్ల పైన, ఇక్కడ ఫుట్పాత్ పైన కూడా చూడండి, రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ మధ్యలో కానీ ఎటు అంటే అటు దూరేస్తూ ఉంటారు వీళ్ళు రోడ్డుకు మధ్యలో. ఖచ్చితంగా మనం ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మనం పార్కింగ్ కంపల్సరీగా మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా పెట్టే వెళ్ళాలి. ఎందుకంటే ఎటంటే అటు పెట్టేసి వెళితే ఇక్కడ వచ్చేసి అయితే ఫైన్ అయితే వేస్తారు. చాలా ఫైన్ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఈ రోజు వచ్చేసి మా మేడం ఏదో సామాన్లు ఇచ్చింది, అది వచ్చేసి రిటర్న్ చేయడానికి అయితే వచ్చాను ఈ అల్కూద్ మాల్ కి. నేనైతే రిటర్న్ చేసి వెళ్తున్నాను. చూడండి, పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆపనివ్వరు బండి. వాళ్ళందరూ తరిమేస్తూ ఉంటారు ముందర కార్లన్నీ. టోటలీ మొత్తానికి అయితే పోలీస్ మామ అయితే మొత్తం రోడ్ మొత్తం క్లియర్ చేసినాడు. దాని వెనకాలే నేనున్నాను. ఇంకా నాకైతే ఫ్రీగా ఉంటుంది రోడ్. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దవార్ ఉండదు. ఆ దవార్లో వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మనము టేక్ కేర్ గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఎటు అంటే అటు దూరేస్తూ ఉంటారు ఇక్కడ కువైటీ వాళ్ళు. ఎలాగంటే అలా తోలుతూ ఉంటారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, కువైట్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. రంజాన్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఫ్రెండ్స్.